కదా ధర్మం యాక్షన్ చేస్తున్నారండి స్కిట్. చాలా చిన్నపిల్లలు అందరూ దయచేసి నిశ్శబ్దంగా ఉంటే మంచిగా వినిపించడానికి ఉంటుందండి. పిల్లలు, ఈరోజు నీ పాఠశాల చివరి రోజు. నేను ఒక మాట చెప్తాను, బాగా గుర్తు పెట్టుకో, బాగా అర్థం చేసుకో, బాగా ఆచరించండి. సత్యం వర ధర్మం చర. మీరు చెప్పండి. శుభం భూయాస్. ఒక చిన్న ఊర్లో ఈ వార్షికోత్సవ దినం రోజు ఇలా మాట్లాడారండి. ఇప్పుడు రాము సోము ఇద్దరు పిల్లలు. రాము ఇంట్లో, సత్యం వద ధర్మం చర. సత్యం వద ధర్మం చర. రాము, ఏమంటున్నావు? సత్యం వద ధర్మం చర నాన్న. దీన్ని అర్థం చేసుకుంటే గొప్పవారు అవుతామటగా. మరి అర్థం తెలుసా? తెలీదు నాన్న. అంటే సత్యమే పలకాలి, ధర్మంగా ఉండాలి. ఓహో, సత్యం చెప్తూ ధర్మంగా ఉంటే గొప్పవారు అవుతామన్నమాట. మరి మీ గురుగారి మాట, నాన్నగారి మాట వింటావా? అలాగే అమ్మా. ఇప్పుడు సోము ఇంట్లో, ఏంట్రా అది మాట్లాడుతున్నావు? గురుగారు చెప్పారు. నీకు అర్థం తెలుసా? లేదు అమ్మా. సత్యం వదంటే సత్యాన్ని వదించు, ధర్మం చేయాలంటే ధర్మాన్ని ఆచరించకు అని అర్థం. ఓహో, అలాగే అమ్మా. ఏంటి, నువ్వేం చెప్పావా? అంతేగా అంతేగా. ఆ ఊరి జమీందారు గారి ఇంట్లో, ఈరిగా ఊళ్ళో విషయాలేంటి? మన ఊరి కుర్రలిద్దరూ వ్యాపారం పెట్టారంటండి. మీ దగ్గరికి సాయం కోసం రావచ్చని విన్నా. అదిగో ఎవరు వస్తున్నారు, వాళ్ళే ఏమో, జాగ్రత్త. నమస్తే రాణి, చూద్దాం ఏమంటారో. నమస్తే జమీందార్ గారు. ఎవరు బాబు మీరు? చెప్పండి, నేనేం సాయం చేయాలో మీకు. అయ్యా, నా పేరు రాము. నాకు ఒక ఆవు కొనడానికి డబ్బు సహాయం చేస్తే ఇక్కడ పాలు వ్యాపారం పెట్టాలని ఉంది. ఎరా ఇదిగా, ఒక ఆవు ఎంత ఉంది సంతలో? ఒక 100 ఉండొచ్చండి. సరే, ఈ రాముకి 100 ఇచ్చి పంపు. రాము, జాగ్రత్తగా వ్యాపారం చేసుకో బాబు. అలాగే అండి, మీ మేలు మర్చిపోను. మరి నీకేం కావాలబ్బాయ్? నమస్తే జమీందార్ గారు, నా పేరు సోము అండి. నేను కూడా పాల వ్యాపారం చేద్దామని అనుకుంటున్నాను, కానీ నాకు కనీసం 10 ఆవులు కావాలి. మీరు సరిపోయిన డబ్బులు ఇస్తే ఆస్ట్రేలియా నుంచి ఆవులు, గినియా నుంచి గడ్డి, తైవాన్ నుంచి తవుడు, కువైట్ నుంచి కుడితి, అవన్నీ ఆవులకు ఇచ్చి వాళ్ళ పాలు తీసుకుని దాన్ని అమ్మి చాలా మా ఊరికి ఒక గొప్ప పేరు తెప్పిస్తాను. మళ్ళీ మా లాభాలు మీకు కూడా కాసేస్తాను. బాబు, ఇది కోసంలా మన ఊరి పెట్రోల్ని మించిపోయినట్టున్నారు, కానీ కాస్త చూసుకుని సాయం చేయండి. సరేరా, ఒక అవకాశం ఇద్దాం. ఏమన్నా తేడా వస్తే అతని మన కొట్టంలో కట్టేద్దాం. మీరు త్వరలోనే పూలు పెట్టేసేస్తానండి. అలాగేలే అలాగేలే. అక్కడ ఊర్లో సంతలో ఆవులు కొనడానికి రాము సోము వెళ్తారు. వడ్డీ బాబు వడ్డీ, నేను షాది ఆవులు ఒక్కొక్కటి 100. బాబు, నా దగ్గర 100 ఉంది. అంత ఆవు
కొనడానికి ఇస్తే దాని మేతకి డబ్బు సరిపోదు. తొంభైకి ఇస్తావా? వందలో ఆవు వారానికి సరిపడే మేత ఇస్తాను. సరే, అయితే మంచి ఆవు చూసి ఇవ్వు. ఇదిగో ఇది మీలాని ఈసారి ఆవు తీసుకో. అలాగే, ఇదిగో 100. బాబు, ఒక ఆవెంత? 100. మా అమ్మకి మాటలు రావు, మా నాన్నకి కనపడదు, మా అన్నకి ఇంకొక సంపాదించుకోవడానికి పని రాలేదు, మా చెల్లికి ఇంకా పెళ్లి అవ్వలేదు. ఇవన్నీ అవ్వాలంటే కనీసం 10 ఆవులు కావాలి. బాబు, నాకు 100కి 10 ఆవులు ఇస్తావా? ఏడు సరే సంతానంతో 100కి 100 ఆవులు ఇస్తా. తీసుకో. హలో, నువ్వెంత మంచి బాబు. ఇదిగో 100. వీడికి ఏమవుతుందంట 10 ఆవులు ఇస్తే ఉట్టి తీసిన అలాగున్నాడు. రాము వాళ్ళ ఇంట్లో జమీందార్ గారి సహాయంతో నేను ఒక ఆవు కొన్నాను. దీని పేరు గౌరీ. గరిపతో ఉంది. కొత్త జాగ్రత్తగా చూసుకోండి. సరే రాము. అదే సోము వాళ్ళ ఇంటికి వెళ్ళి అదే సంఘటన ఎలా చెప్తున్నాడు. మధ్యలో అమ్మా, నాన్న, నేను జమీందార్ గారికి వెళ్ళి ఒక 10 ఆవులు సరిపోయిన డబ్బు తీసుకుని పొరిటి కొట్టి 100 కోసం 2 ఆవులు కొన్నాను. వాళ్ళ పాల్లో నీళ్ళు కలిపి అమ్మి త్వరగా గొప్పగా సంపాదించుకున్నాం. ప్రస్తుతానికి ఆ వెనక కుట్టంలో కట్టేది. అప్పుడప్పుడు కాస్త గట్టిపడేదాన్ని. అలాగే నాన్న. అలాగా రాము సోము ఇద్దరు ఆవులు కొనుక్కుని అయిన కొన్ని రోజులకి ఆ ఆవులకి వీళ్ళు ఒకళ్ళేమో మంచిగా చూసుకుంటున్నారు, ఒకళ్ళేమో చెడ్డగా చూసుకుంటున్నారు. ఆ ఆవులు తమ బాధల్ని చెప్పుకునేవి గడ్డి వేస్తూ ఇలా చెప్పుకుంటున్నాయి. ఎలా ఉన్నావు? యజమాని బాగా చూసుకుంటున్నారా నన్ను? గౌరీ అని పేరు పెట్టి కంటికి రేపలా చూసుకుంటున్నాడు. వదినా, మీ యజమాని ఎట్లా చూసుకుంటున్నాడు? ఏం చెప్పమంటావు వదినా? కడుపు చించుకుంటే కాలు మీద పడడానికి మనము మనుషులు కాదు. నేగా నేల మీద పడుతుంది. మమ్మల్ని ఏ ఇద్దరు అని పిలుస్తున్నారు. బహుశా లేదంటే నా పేరు అనుకుంటా, లేదంటే దీని పేరు అనుకుంటా. మాకు ఎవరి పేరు ఎవరో మాకే ఇంకా తెలియదు. ఇకపోతే ఒకరోజు బ్రేక్ఫాస్ట్లో కాస్త గడ్డి కనిపించదని సాలాలా తినబోయా. వాళ్ళమ్మ వచ్చి ఒక దూకి నా నోటు నుండి లాక్కుని మరి అదే గడ్డి తినింది. తర్వాత తెలిసింది అదేదో వీట్ గ్రాస్ అది. అయినా మనుషులు గడ్డి తిందాం ఏంటి? అరే, బాలు గడ్డి తింటే మనం బతుకుదా? మనకి మనోభావాలుండవా? అవి దెబ్బతినవా? అసలే మనం కరిపోతూ ఉన్నాం. ఏమోనే, వచ్చే బిడ్డ ఎలా వేగుతుందో ఈ యజమానితో అని భయం వేస్తుంది. సరే పదండి, మా యజమాని వస్తున్నట్టున్నారు. ఆ విధంగా అయిన కొన్ని రోజులకి రాము వాళ్ళ ఇంట్లో గౌరీ ఈదుతుంది. అప్పుడు ఆ సందర్భంగా రాము, గౌరీకి లక్ష్మి కళ ఉన్న లేక కూడా పుట్టిందిరా. సరే అమ్మా, జున్ను పాలు మాత్రం పెట్టగానే వద్దు. అవి దూడకి ఇవ్వడమే ధర్మం. సరే రాము. ఆ విధంగా అయితే లక్ష్మియే పేదా. సో గౌరికి పుట్టిన బిడ్డని దూడని లక్ష్మి అని పిలుచుకుంటూ వాళ్ళు
ఇలా చుట్టు పాలు మాత్రం అమ్మకుండా బిడ్డకే దూడకే కడుతూ ఉండగా సోము వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది? ఒరేయ్ సోము, మన 2 ఆవులు ఈనాయిరా. అవునా? ఈనయ్య మరి త్వరగా దూడలు దూరంగా కట్టే, లేకపోతే ఆ జున్ను పాలంతా తాగేస్తారు. మీకు తెలుసా, ఈరోజు జున్ను పాలు అంటే పెద్ద గిరాకీ. ఆ జున్ను పాలు అంటే చాలా సంపాదిస్తాం. సర్లే, చివరికి కాస్త దూడలకి ఒక మిగిలిదా. అవి కూడా వాటికి ఎత్తుకురా. గంగిగోపు పాలు గట్టెడైన చాలు అని మా గురుగారు చెప్పారు నాకు. అందుకనే ఆ గట్టెడైన చాలు కదా ఈ దూడలకి. అది కూడా మానవ సేవ అంటే మాధవ సేవ. మనం ఈ జున్ను పాలు మనుషులకి ఇవ్వడం మాధవ సేవే కదా. గంగిగోలు పాలు గేటనైనది చాలు అని వేమన పద్యాన్ని ఎలా అర్థమైన నాయన మా తండ్రి. అయినా గేటాన్ని చాలని మీకు మీ పిల్లలకి ఇవ్వరే, మాకు మా పిల్లలకి కాదు. నాశనం అయిపోతారు, దుంప నాశనం అయిపోతారు. సరే నాన్న, నేను వెళ్ళి జమీందారు గారికి చెప్తాను ఈ విషయం గురించి. సరే నాన్న. ఆ విధంగా సోము తన ఆవుకి దూడలు వచ్చాయని చెప్పేసి జమీందారు గారి దగ్గరికి వెళ్ళి మరింత బహుమతులు పొందుదామని చెప్పేసి అత్యాశతోటి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. నమస్తే జమీందార్ గారు. ఏంటి సోము ఇట్లా వచ్చావు? మా ఆవులు ఈనాయండి. అరే, అంటే 10 ఆవులు 20 మాట. బాగుంది. నేను కూడా వచ్చి చూస్తా. ఒరే ఇరిగా, 10 ఆవులు 10 దూడలకి సరిపడ మేత తీసుకురా. నువ్వు ముందు పద. అరే రే, నేను 10 ఆవులు కొంటానని అన్నాను, కానీ 2 ఆవులు కొన్నాను. మరి 20 అయ్యారని అనుకుంటున్నారు, కానీ నాకు 4 ఉన్నాయి. సర్లే, ఎలాగలగో తిమ్మిని చేసి 4 ఆవులు 20 ఆవులాగా అనిపించుకోవాలి. సరే జమీందారు, నేను నా ఏర్పాట్లో ఉంటాను అని చెప్పి హడావిడిగా వాళ్ళ ఇంటికి పరిగెత్తుకుని వెళ్ళి వాళ్ళ ఇంట్లో విషయం చెప్పి ఏదో విధంగా తిమ్మిని బంధించేసి ఈ జమీందారు గారిని చూడాలని చెప్పేసి హడావిడిగా రుసుము పరిగెత్తుకుని వచ్చాడు. అమ్మా నాన్న, మా కొంప మునిగింది. జమీందారు గారు వస్తున్నారు ఈ 20 ఆవుల్ని చూడడానికి. కానీ మాకు 4 ఆవులు ఉన్నాయి. ఎలాగలుగో ఆ 4 ఆవుల్ని 20 ఆవులాగా అనిపించుకోవాలి. నేను చెప్పినట్టు చేయండి, సరేనా? అలా జరిగింది మొత్తం. అలాగే నాన్న. మొత్తానికి జమీందారు గారు వచ్చి చూడడానికి రంగం సిద్ధమైంది. ఇదంతా సిద్ధం చేసుకుంటున్నాడు సోము వాళ్ళ ఇంట్లో. ఈ లోపల నెమ్మదిగా జమీందారు గారు వచ్చాడు. జమీందారు గారు ఈ గారు వస్తున్నారు. రండి జమీందారు గారు, నేను నా ఆవు చూపిస్తాను మీకు. బాగుందో నీ ఇల్లు సోము. నీ ఆవులు ఎక్కడా? నేను చూపిస్తాను నాన్న. ఆ 20 ఆవుల్ని ఒక్కొక్కటి లోపలికి పంపిస్తారా? నేను జమీందారు గారికి చూపిస్తాను. పంపండి. జమీందారు గారు బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నారు. ఇది మా మొదటి ఆవండి. దీనికి 2 కొమ్ములు, 1 తోక అని చెప్పి క్యాట్వాక్ లాగా కౌదాకి చూపిస్తున్నాడు. ఒకైనా 2 కొమ్ములు 1 తోకే ఉంటాయి. మా దగ్గర అలా కాదండి, వీటికవి పెంచేదకం. నువ్వు ఆగరా, పంపమను సోము. ఇది మా 2వ ఆవండి. దీనికి 1 కొమ్ము, 2 తోకలు. అరే, నిజంగానే 1 కొమ్ము 2 తోకలు ఉన్నాయా? అవును, నేను చెప్పినట్టనే పుణ్యాత్ములు మాత్రమే అనిపిస్తాయి. అరే, నువ్వు చెప్పినట్లే
తాగి చస్తాడు. ఆ, ఇది మా మూడో ఆవండి. దీనికి తల ముందు తోక వెనక. భలే భలే అని బాగుంది బాగుంది. ఇందాక నన్ను చూసావే, నిన్ను మోసం చేస్తున్నాడు, చూసుకో. హా, ఇది మా నాలుగో ఆవండి. దీనికి తల ముందు తోక వెనక. తోక వెనక తల ముందు, తోక వెనక తోక వెనక తల ముందు. భలే భలే. అలాగా ముందుకు వెనుక వస్తున్న వాళ్ళని తన వెనక్కి తిరిగి వెళ్ళి పంపించి సంభవం మేనేజ్ చేశాడు. ఓకే. ఇది మా 11వ ఆవండి. దూడ. ఆ తోకలేని ఆవు ఉంది కదా, దాని పిల్ల. కనపడుతుంది, నేను పుణ్యాత్ముడిని అన్నమాట. ఇది మా 12వ ఆవండి. ఇంకొక దూడ. ఆ తల తోకలేని ఆవు ఉంది కదా, దాని పిల్ల. తలదొక్కలేని ఆమెంత, అది కథలంటిదా? తలదొక్కలేకపోవడానికి పోతావే. ఇది మా 13వ. కాదు, ఆఖరి ఆవి. మీరు నవ్వుతురా? కలమాట బాబు, కలమాట బాబు. ఇది మా 12వ ఆవండి. ఇది మా 12వ ఆవండి. మేకప్ వేయడానికి టైం లేక వాళ్ళ నాన్నయ్య ఒక ఆవు ముఖం పెట్టుకుని ముందుకు వచ్చేసాడు. అరే ఇది అవులా లేదే? ఆవుల లేదంట, ఆవుల లేదంట. అవే అవే వచ్చింది కూర, మళ్ళీ మొదటికొచ్చాడు. అదయ్యా మా 20 ఆవులు. ఏంటో మీదయ్యా మా ప్రాప్తం. వాళ్ళు నమ్మినట్లే అవునట్లే నేను కూడా ఉంటా. సో మీరందరూ ఆడియన్స్ కూడా నమ్మారంటే జమీందారు గారు కూడా నమ్మినట్టే అంట. మీరు కూడా నమ్మాలి దయచేసి. ఆ విధంగా కొంతసేపు అయ్యేసరికి కొన్ని రోజులకి జమీందారు గారింట్లో ఈరిగాడిని ఊరు విశేషాలు అడుగుతున్నాడు. ఏరా ఈగా, ఊళ్ళో జనాలు ఎట్లా ఉన్నారు? నీళ్ళ పాలు తాగటం వల్ల రోగాలు వస్తున్నాయంటండి. ఎవరు అమ్ముతున్నారా నీళ్ళ పాలు? సోము. వాడికి పోయి 20 ఆవులు ఉన్నాయి కదా. ఆ రోజు మిమ్మల్ని వాళ్ళు మోసం చేశారు. వాడి దగ్గర 4 ఉన్నాయి. వారు పాలల్లో నీళ్ళు కలిపి అమ్ముతారంట. రాము మాత్రం నిజాయితీగా 3 కొత్త ఆవులు కొన్నాడంటండి. సరే, అందరినీ రచ్చబండకి తేలుద్దాం, అక్కడ తేలుద్దాం అని చెప్పి సోము చేసిన మోసాన్ని అందరి ఎదురుగా కట్టాలని చెప్పేసి ఉండేసరికి అందరినీ రచ్చబండ దగ్గరికి పిలిచారు. అందరూ రచ్చబండ దగ్గరికి వచ్చారు. అక్కడ ఒక్కొక్కరు సోము మీద ఫిర్యాదులు చేయడం మొదలు పెట్టారనమాట. అందులో ఒకడు లేచి మొదటి జనంలో ఒకడు, పాలలో నీళ్లు కలిపి అమ్ముతున్నారు అండి. మీరు ఆగకన్నా బక్కి చిక్కిపోయాయండి. జమీందారు గారు ఒరే సోము, నీ దగ్గర ఎన్ని ఆవులు ఉన్నాయి? అదంటే 20 ఆవులు ఉన్నాయి కదా అంటే. వీడు చెప్పినవి అబద్ధాలండి. నేను అమ్మిని 100 ఆవులు, అదే కూడా ఏమిస్తే. నేను చెప్పేది నిజమే అండి. ఆపరా ఆపరా ఆపరా. సోము, నీ దగ్గర ఎన్ని ఆవులు ఉన్నాయి? అంటే 20 ఉన్నాయి కదా. ఆ విధంగా అనేసరికి ఆపరా 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 అని చెప్పేసి జమీందారు గారు ఆపి సోముని
తీర్పు ఇవ్వడం మొదలుపెట్టారు. ఇంకొక అబద్ధం చెప్తే కార్తీక దీపం సీరియల్ చూపిస్తా. అబ్బా, అంత శిక్ష కొట్టలేదండి. మీరేమైనా చెప్తే నేను చేస్తాను. మరేమిటి, ఏం చేయబోతున్నారు? రాముకి ఆవులు ఇస్తారా? రాము తీసుకున్న డబ్బులు తిరిగి ఇచ్చేయ్. సరే, ఇస్తాను. లేదు, సుముకి ఇవ్వండి. జమీందారు గారు ఏమన్నారంటే ఈ ఈ ఆవుని తీసుకుని రాముకి ఇచ్చేసి రాము ధర్మంగా వ్యాపారం చేసుకోమన్నారు. ఈ ఆవుని రాముకి ఇస్తా. రాము వీటితో ధర్మంగా వ్యాపారం చేసుకో బాబు. లేదు, సోముకి ఇచ్చండి. శభాష్ రాము. శభాష్ రాము, నీవు సత్యవంతుడు, ధర్మపరుడు. నీకు వచ్చిన లాభాల్లో కొందరికి కూడా అందిస్తున్నావు. వర్ధిల్లు. వెరీ గుడ్. సో అదండి ఇది జరిగింది. సత్యం కదా ధర్మం, చాలా సత్యాన్ని పాటిస్తూ ధర్మంగా ఉంటే కనుక గొప్పవాళ్ళు అవుతారని చెప్పేసి ఇది ఒక చిన్న సందేశము. ఎప్పుడు సత్యాన్నే మాట్లాడండి, ధర్మంగా ఆచరించండి, మీరు గొప్పవారు అవుతారు పిల్లలు. ఇది నన్ను అందరి పిల్లలకి దీవెన. ఇక్కడ యాక్ట్ చేసిన పిల్లలందరూ కూడా చిన్న చిన్న మాటలు, చిన్న చిన్న తప్పులు క్షమించండి.